హాయ్ హలో నమస్తే, నేను మీ కోచ్. ఈ రోజు టాపిక్ వచ్చి 90 డేస్ ఛాలెంజ్ ఫుల్ వీడియో అనమాట. సో ఇన్ని రోజులు మీరు చూసే ఉంటారు నా ఫస్ట్ డే నుంచి 90 డేస్ ఛాలెంజ్ వరకు. సో నిన్నటితో నా 90 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో దాని రిజల్ట్ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ 90 డేస్ ఛాలెంజ్ లో నేను ఎలా పార్టిసిపేట్ చేశాను, లైక్ ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, ఎలా యాక్టివ్ వర్కౌట్ చేశాను, నాకు ఈ 90 డేస్ ఛాలెంజ్ ఎలా యూజ్ అయింది, నాకు ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత ఇంచ్ లాస్ వచ్చింది, ఎంత ఫ్యాట్ లాస్ వచ్చింది, ఎంత మజిల్ గెయిన్ వచ్చింది అన్ని తెలుసుకుందాం వీడియోలో. ఓకే, అండ్ మెయిన్ థింగ్ 90 డేస్ ఛాలెంజ్ అందరు చేయొచ్చు అంటే అందరు చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియో కవర్ చేద్దాం. ఓకే, సో వన్స్ అగైన్ హాయ్, దిస్ ఇస్ కోచ్. సో ఈ 90 డేస్ ఛాలెంజ్ లో ఫస్ట్ నేను పాటించిన ఒక 6 రూల్స్ అనమాట. మెయిన్ స్ట్రిక్ట్ రూల్స్, ఈ 6 థింగ్స్ పాటించాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ కంట్రోల్. అసలు ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తింటే మన బాడీకి యూజ్ అవుతుంది, మన సోల్ కి కాదు మన బాడీకి ఏం యూజ్ అవుతుంది. సోల్ కంటే మన టేస్ట్ బర్డ్స్ తగ్గట్టు తింటాము, మన బాడీకి ఏం తినాలి అనేది ఫుడ్ కంట్రోల్, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మన హెల్దీ ఫుడ్ ఏం తినాలి, మన బాడీకి హెల్దీ ఫుడ్ ఏమి ఇవ్వాలి, మన మజిల్ కి, మన టిష్యూస్ కి, మన సెల్స్ కి హెల్దీగా ఫుడ్ ఏవి ఇవ్వాలి అని తెలుసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ యాక్టివ్ వర్కౌట్. ప్రతి మనిషికి వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బక్క ఉన్నారా, లావు ఉన్నారా, ఐడియల్ వెయిట్ ఉన్నారా, ఐడియల్ మజిల్ ఉందా, ఐడియల్ ఫ్యాట్ ఉందా ఇంపార్టెంట్ కాదు. ప్రతి మనిషికి వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ వచ్చి వెయిట్ లాస్ కోసం కాదు, వెయిట్ గెయిన్ కోసం కాదు, బాడీ యాక్టివ్ ఉండడానికి వర్కౌట్ అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరు వర్కౌట్ చేయాలి కూడా. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ స్లీప్. మీరు ఎంత వర్కౌట్ చేసి ఎంత డైట్ ఫాలో చేసినా సరే ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి స్లీప్ ఉండాలి, డీప్ స్లీప్ ఉండాలి. అదే స్లీప్ మధ్యాహ్నం పూట కాదు అండ్ ఎర్లీ మార్నింగ్ కాదు. చాలా మంది మధ్యాహ్నం తినేసి పడుకునే అలవాటు ఉంటుంది. సో ఇది చాలా డేంజర్ అనమాట. సో మంచిది కాదు, ఫ్యాట్ ఇంక్రీజ్ కానికి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి ప్రాపర్ స్లీప్, నైట్ 10 నుంచి మార్నింగ్ 5 వరకు ఇట్స్ ఎనఫ్. 6 to 8 hours మంచి డీప్ స్లీప్ పడుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్. ఇది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది బాడీలో. ఓకే, సో పర్ 20 kgs కి 1 liter వాటర్ తాగాలి. నేను ఎవ్రీడే 4 liters ఆఫ్ వాటర్ తాగాను మంచిగా. సో ప్రతి వీడియోలో నా వీడియో స్టార్ట్ అయ్యేది మంచి డ్రింకింగ్ వాటర్ తోనే. ఓకే, సో కాబట్టి ఆ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటర్ మంచి కీ రోల్ ప్లే చేస్తుంది, మన బాడీ యాక్టివ్ ఉంచుతుంది, వేస్ట్ టాక్సిక్స్ ని బయటికి పంపిస్తుంది. వాటర్ తాగడం చాలా మంచిది. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్ అండ్ వర్తబుల్ పాయింట్, అదే రెస్ట్. మీరు ఎంత వర్కౌట్ చేస్తే అంత రెస్ట్ ఇవ్వాలి బాడీకి. చాలా మంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తారు, బాడీకి ప్రాపర్ రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి కావాల్సిన గోల్స్ అచీవ్ చేయలేరు. సో ప్రాపర్ జిమ్కి వెళ్ళినా సరే, ఏ థింగ్ చేసినా సరే రెస్ట్ అనేది ప్రాపర్ ఇంపార్టెంట్. అదే స్లీప్ కావచ్చు, మీరు యాక్టివ్ రెస్ట్ కావచ్చు. ఓకే, కంపల్సరీ ప్రాపర్ రెస్ట్ మాత్రం బాడీ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అండ్ నా 90 డేస్ ఛాలెంజ్ లో నా ప్రాపర్ ఫుడ్ డైట్ ఎలా ఉంది మీకు చెప్తాను. ఓకే, సో నా క్యాలరీస్ వచ్చేసి, సో మనం ఏ డైట్ ఫాలో చేసినా సరే, ఏది ఫాలో చేసినా మన క్యాలరీ డిపెండ్ ఉంటుంది. ఓకే, నా కౌంట్ వచ్చేసి 1713 క్యాలరీస్ అనమాట. సో నేను డే మొత్తంలో డివైడ్ చేసుకున్నాను, దీన్ని 5 times నేను డివైడ్ చేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, స్నాక్స్, మళ్ళీ డిన్నర్, ఈ 5 times డివైడ్ చేసుకున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన హెర్బలైఫ్ డైట్ అనమాట. సో సింపుల్, సో యాక్టివ్ అండ్ సో ఈజీ టు ప్రిపేర్ అండ్ సో హెల్దీ కూడా. ఎందుకంటే మనకి ఆ 350 ml గ్లాస్ లో షేక్ లో జస్ట్ మనకి 220 క్యాలరీస్ మాత్రమే వస్తున్నాయి. మంచి హై ఫైబర్ వస్తుంది, 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, సో ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి యాక్టివ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది బెస్ట్ మీల్ రీప్లేస్మెంట్, బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్. ఎందుకంటే మన ప్రతి బాడీలో టిష్యూస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. సో ఎవ్రీడే మన బాడీలో సెల్స్ చనిపోయి మళ్ళీ పుడుతూ ఉంటాయి. సో బేబీ సెల్స్ అప్పుడే పుడుతుంటాయి, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి. సో మంచి షేక్ ఇవ్వడం వల్ల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, లో క్యాలరీస్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మన సెల్స్ అనేది చాలా యాక్టివ్ ఉంటుంది. ఓకే, అదే మీరు నార్మల్ బ్రేక్ఫాస్ట్ ట్రెడిషనల్ ఇడ్లీ, పూరి, సాంబార్, ఎనీ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు డే మొత్తం డ్రౌజీగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అదే మన హెర్బలైఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకే, సో ఇది నా పర్సనల్ గా చాలా సార్లు నేను గమనించింది. ఓకే, అండ్ స్నాక్స్. సో స్నాక్స్ లో మంచి కీ రోల్ ప్లేస్ ఉంది. స్నాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోటీన్ స్నాక్స్ కానీ, ఫైబర్ స్నాక్స్ కానీ తీసుకోవాలి. ఇలాంటి కుక్డ్ మీల్ కానీ, ఓకే, మైదా ఫుడ్ కానీ ఇలాంటివి కాకుండా సలాడ్స్, ఫ్రూట్స్, కీరా, క్యారెట్ ఇలాంటి, పపాయ, ఇంకా స్వీట్ కార్న్ ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, అండ్ లంచ్ చాలా మంది లంచ్ లో
మిస్టేక్స్ చేస్తారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలని ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే మీ లంచ్ ముందు కంపల్సరీ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. కీరా, క్యారెట్, స్ప్రౌట్స్ ఇలాంటిదైనా సరే ఫైబర్ ఫుడ్ మ్యాండేటరీ. 20% ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకోండి. అండ్ మిగతాది మీ లంచ్ రైస్ కంపల్సరీ. మన ఇండియన్స్ చాలా మంది రైస్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, రైస్ కూడా స్టమక్ ఫుల్ గా తినొద్దు. లైక్ ఇంకా ఎలా ఉండాలి అంటే మనకి ఒక పాయింట్ తెలుస్తుంది అరే చాలు అని, కానీ మనం ఏం చేస్తామంటే సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా ఎక్కువ తినేస్తాం. కానీ మనం ఒక చాలు అన్న పాయింట్ ఉంది చూసారా, అక్కడ స్టాప్ చేసేయాలి. ఓకే, అండ్ అది కూడా మంచి రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ పెంచుకోండి. ఏ కర్రీ అయినా సరే కర్రీ క్వాంటిటీ పెంచుకోండి. ఓకే, అప్పుడు మనకి హెల్దీగా ఉంటుంది. రైస్ ప్లేస్ లో మీరు మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం ఫైబర్ పెరుగుతుంది అండ్ కొంచెం క్వాంటిటీ తినగానే మీకు స్టమక్ ఫుల్ అనిపిస్తుంది, మంచి ఫైబర్ క్వాంటిటీ వస్తుంది. సో లంచ్ లో ఇలాంటి ప్లేస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ అండ్ మీరు వర్కౌట్ చేసే ముందు కానీ ఏదైనా మంచిగా స్నాక్స్ తినొచ్చు. లైక్ ఫైబర్ స్నాక్స్ ఎక్కువ శనగలు అండ్ పీసెస్ అండ్ లైక్ గ్రీన్ పీస్ అండ్ స్ప్రౌట్స్, స్వీట్ కార్న్స్ ఇట్లాంటివి బాగా తీసుకున్నాను. స్నాక్స్ తర్వాత మేజర్ కీలో అండ్ డిన్నర్ లో చాలా మంది కొంచెం హెవీ ఫుడ్ తీసుకొని పడుకుంటారు. సో దాని వల్ల కూడా మార్నింగ్ మీ డైట్ లో చాలా తేడా వస్తుంది. సో డిన్నర్ కూడా సాఫ్ట్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో లైక్ నేను మాత్రం మా హెర్బల్ షేక్ తీసుకున్నాను. సో చెప్పాను కదా, సో నైట్ ఇంకొంచెం 6 grams ఆఫ్ ప్రోటీన్ పెరుగుతుంది. లైక్ ఇంకో స్కూప్ మనం ప్రోటీన్ యాడ్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది నైట్ డిన్నర్ లో. మంచి ఫైబర్ జస్ట్ 220 calories. సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా క్యాలరీ కౌంట్ చాలా పెరిగిపోతుంది. మార్నింగ్ 220 calories అండ్ నైట్ 220 calories. మిగతా అదంతా మనం బ్యాలెన్స్ చేసేది ఓన్లీ మధ్యాహ్నం పూట అండ్ స్నాక్స్ పూట. సో ఇది మనం కంట్రోల్ చేస్తే మనం హెల్దీగా వెయిట్ లాస్ కావచ్చు. ఓకే, ఇది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట మన లైఫ్ లో. చాలా మంది అంటారు డైలీ ఇదే డైట్ ఫాలో అయితే చాలా బోర్ కొడుతుంది కదా. సో నేనేం చేశానంటే ఎవ్రీ సండే చీట్ డే పెట్టుకున్నాను. ఓకే, సో ఎవ్రీ సండే మార్నింగ్ షేక్ అండ్ నైట్ షేక్ కంపల్సరీ తీసుకునేది. మధ్యాహ్నం పూట మాత్రం చీట్ డే చేసుకునేది. లైక్ బిర్యానీ తినేది, ఫాస్ట్ ఫుడ్ తినేది, ఇలాంటి జంక్ ఫుడ్ ఎవ్రీ సండే తీసుకునేది. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను జంక్ ఫుడ్ తీసుకున్నా సరే, నేను బిర్యానీ తీసుకున్నా సరే నేను హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను, మజిల్ గెయిన్ అయ్యాను. బికాస్ మనకి ఇన్ని రోజులు షేక్ తీసుకుంటున్నాం కదా, ఇది కంట్రోల్ చేస్తుంది. వీక్లీ వన్స్ తీసుకుంటే ఏం కాదు. అదే విధంగా డైలీ డే బై డే తీసుకుంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నేను ప్రాపర్ గా తీసుకుంది ఫుడ్ కంట్రోల్ చాలా ప్రాపర్ గా, చాలా శ్రద్ధ పట్టి తీసుకున్నాను. లైక్ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నాను, మంచి ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నాను, మంచి ఫైబర్ తీసుకున్నాను, ఫ్యాట్స్ తీసుకున్నాను, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను, విటమిన్స్, మినరల్స్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది మన డైలీ బాడీ యాక్టివ్ గా ఉండడానికి. సో ఈ 5 things మనం ఎవ్రీ డే బాడీకి ఇవ్వాల్సిందే. ఓకే, మీ ప్రోటీన్ కంటెంట్ ఇంటేక్ తీసుకోవాలి అండ్ మీ ఫైబర్ ప్రాపర్ గా ఇంటేక్ తీసుకోవాలి. ఫ్యాట్స్ కూడా, గుడ్ ఫ్యాట్స్ కూడా ప్రాపర్ గా ఇంటేక్ తీసుకోవాలి. ఓకే, అండ్ నేను ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాను అంటే బికాస్ ఓన్లీ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్. సో ఇది నాకు చాలా పెద్ద కీ రోల్ అనమాట. సో నేను కంప్లీట్లీ వెయిట్ లాస్ అనేది నేను హెర్బల్ లైఫ్ అంకితం చేస్తున్నాను. లైక్ ఎందుకు అంటే నేను మార్నింగ్ షేక్ తీసుకుంటున్నాను, నైట్ షేక్ తీసుకుంటున్నాను. అండ్ పెద్ద 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 థింగ్ ఏంటంటే నాకు సప్లిమెంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మల్టీవిటమిన్, సెలాక్టివేట్ అండ్ సెల్యులోస్, ఈ 3 సప్లిమెంట్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మల్టీవిటమిన్ వచ్చేసి నాకు ప్రాపర్ డైలీ విటమిన్స్ అండ్ వైటమిన్స్ బాడీకి అందిస్తున్నాయి, మినరల్స్ కూడా. అండ్ మా సెల్ యాక్టివేటర్, మీరు తీసుకున్న ప్రతి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ షేక్ వరకు మీరు ఏం తీసుకున్నా సరే మీ ప్రతి ఫుడ్ మీ సెల్స్ కి పనిచేటట్టు, అంటే మీ సెల్స్ కి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఫుడ్ యాక్టివ్ గా పనిచేయడానికి మన సెల్ యాక్టివేట్ చాలా యూజ్ అయింది. అండ్ మా లవ్లీ ప్రోడక్ట్ ఏంటంటే సెల్యులాస్. నేను ఎంత వెయిట్ లాస్ అయినా, ఇంత ఇంచ్ లాస్ అయినా సరే నా స్కిన్ ఎక్కడ వేలాడదు, ఎక్కడ సాగి ఉండదు. నా ఫోటో చూడొచ్చు, నా స్కిన్ ఎక్కడ సాగి ఉండదు. ఎందుకు అంటే సెల్యులాస్ స్కిన్ ని టైటనింగ్ చేస్తుంది. సో చాలా మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. వితౌట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, నేను నా సీనియర్స్ చూసాను, నేను చాలా మందిని గమనించాను, ఆల్మోస్ట్ 40 years వాళ్ళ నుంచి కూడా చూసాను. సో నా కల్లారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా, ఓకే, హెల్దీగా ఫ్యాట్ టు ఫిట్ కన్వర్ట్ కావచ్చు. ఓకే, అండ్ హర్డల్స్ చెప్తాను. నాకు ఈ 90 days ఛాలెంజ్ లో చాలా హర్డల్స్ వచ్చాయి, అంటే చాలా కష్టాలని చెప్పవచ్చు. లైక్ ఫుడ్ కంట్రోలింగ్ లో ఆ కష్టాలు ఏందో చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్, నేను ఈ 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఎందుకో తెలియదు కానీ చాలా బర్త్డే ఫంక్షన్స్, చాలా పెళ్లి ఫంక్షన్స్ ఇలాంటి మనం ఎప్పుడు శ్రద్ధగా చేస్తామో అప్పుడే వస్తాయి. అప్పుడే మనం కదా స్ట్రిక్ట్ గా ఉండేది. సో నేను కూడా ఏం చేశానంటే అండ్ ఊరికి వెళ్ళడం, ఇలాంటి చాలా థింగ్స్ వచ్చాయి 90 days ఛాలెంజ్ లో. కానీ నేను ఎక్కడ బ్రేక్ చేయలేదు. నేను పెట్టుకున్న చీట్ డేస్ ఏంది, ఎవ్రీ సండే. ఆ సండే స్కిప్ చేసి ఆ ఫంక్షన్స్ డేస్ రోజు స్కిప్ చేశాను. కొంచెం డైట్ ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అటు ఇటు.
కానీ నేను అవింటి కూడా హర్డిల్ చేశాను. లైక్ ఎలాగా అంటే ఇప్పుడు ఓకే మార్నింగ్ మధ్యాహ్నం ఫంక్షన్ వచ్చింది, మార్నింగ్ షేక్ నైట్ షేక్ కామన్, మధ్యాహ్నం కూడా ఫంక్షన్ లో తినాలి కంపల్సరీ. సో అక్కడ ఏం చేసేది, ఫస్ట్ సలాడ్స్ తినేది, కీరా క్యారెట్ స్ప్రౌట్స్ ఇలాంటి సలాడ్స్ ఉంటాయి, అదే ఒక 30 to 40% సలాడ్స్ తో కంప్లీట్ చేసి దాని తర్వాత రైస్ క్వాంటిటీ తగ్గించి అక్కడ ఏం నాన్ వెజ్ ఉన్నా సరే చికెన్ ఫిష్ ఇలాంటివి ఏం నాన్ వెజ్ ఉన్నా మటన్ టోటల్ అవాయిడ్ చేశాను బికాస్ ఇట్స్ టూ ఫ్యాట్. ఓకే, చికెన్ ఫిష్ ఇలాంటి కర్రీస్ తోని కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. సో అక్కడ మన చీట్ డే కంప్లీట్ అయిపోయింది, ఫంక్షన్స్ అటెండ్ అయినాము, మన డైట్ కూడా ఎక్కువ డిస్టర్బ్ కాలేదు, ఫైబర్ తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ బి వాష్ అవుట్. ఆల్మోస్ట్ ఈ 90 days ఛాలెంజ్ నా చీట్ డేస్ వచ్చేసి 30+ చీట్ డేస్ ఉంటాయి. ఓకే, 30+ చీట్ డేస్ ఉంటాయి. సో ఊహించుకోండి, మీరు ఈ 90 days ప్రెప్ లో చూసినట్టయితే మధ్య మధ్యలో మనకి ఖైదీ సినిమా మూవీ క్లిప్ బిర్యానీ ఈటింగ్ వచ్చేది, అవి ఏంటి అంటే అన్ని చీటింగ్ డేసే. సో నేను నా ప్లేట్ చూపించలేక నా వీడియో పెట్టాను, సో నా ప్లేట్ అలా ఉంటుంది. సో అట్లా అన్నప్పుడు కూడా నా బాడీ కంట్రోల్ చేసుకున్నాను. సో కాబట్టి మన చీట్ డేస్ కూడా ప్రాపర్ గా చీటింగ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకో మెయిన్ హడిల్ ఏంటి అంటే ఈ 90 days గ్యాప్ లో నాకు 4 to 5 days ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, పల్లెటూరు మాది. సో అక్కడ కూడా నేను నా డైట్ ని డిస్టర్బ్ చేయొద్దు. సో అక్కడ ఏంటి అంటే ఓన్లీ మటన్. ఓకే, ఇట్స్ చాలా పల్లెటూరు, ఓన్లీ మటన్, ఓన్లీ బిర్యానీ రైస్ తప్ప మీకు ఏమీ ఉండదు. ఓకే, సో అది కూడా కన్జ్యూమ్ చేస్తూ మన డైట్ ని ఫాలో అయ్యాము. సో సిన్సియర్ గా చెప్పాలంటే ఆ టైంలో సప్లిమెంట్స్ బాగా వాడాను, అండ్ మా షేక్స్ కూడా 2 times తీసుకున్నాను, స్కిప్ చేయలేదు షేక్స్ మాత్రం. మనం ఏ చీట్ డే చేసినా మధ్యాహ్నం పూట చీట్ డే ఇస్తున్నాం కాబట్టి, సో మార్నింగ్ నైట్ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము, హెల్దీ ఫుడ్ ఇస్తున్నాము. ఓకే, అండ్ సప్లిమెంట్స్ ఇస్తున్నాము. అండ్ ఆ టైంలో నేను కన్జ్యూమ్ చేసింది అంటే హెవీ ఫైబర్ ఫుడ్. ఓకే, ఆ టైంలో మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, మన హర్బల్ లైఫ్ లో ఫైబర్ ఉంది, అది కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు ఆ టైంలో, చీటింగ్ డేస్ టైంలో. సో ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనం హెల్దీగా వెయిట్ లాస్ కావచ్చు. ఓకే, చాలా హడిల్స్ వచ్చాయి ఇలాగా, కానీ అన్నింటిని తట్టుకుంటూ మనం చాలా వెయిట్ లాస్ అయ్యాం శ్రీభాష్ కౌశిక్. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఈ 90 days ఛాలెంజ్ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, నేను జస్ట్ 8 kgs మాత్రమే వెయిట్ లాస్ అయ్యాను 90 days ఛాలెంజ్ లో. కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఇంచ్ లాస్ ప్రాపర్ గా వచ్చింది, ఫ్యాట్ లాస్ ప్రాపర్ గా వచ్చింది, మజిల్ గెయిన్ ప్రాపర్ గా వచ్చింది. సో చాలా మంది వెయిట్ లాస్ చాలా విధాలు కావచ్చు, కానీ అది హెల్దీగా యాక్టివ్ గా వెయిట్ లాస్ కావాలి, అండ్ బాడీ కటింగ్స్ కూడా చాలా ప్రాపర్ గా వచ్చాయి, మీరు నా ఫోటోస్ లో ఈజీ గమనించవచ్చు. సో ఇదేంటి అంటే బికాస్ ఆఫ్ వర్కౌట్ అండ్ హెల్దీ డైట్ కూడా మీరు ప్రతి వీడియోలు చూడొచ్చు, వర్కౌట్ ఇస్ జస్ట్ 20%, 80% ఈజ్ ఆన్ యువర్ డైట్. ఓకే, మన డైట్ ఎంత ప్రాపర్ తీసుకుంటే సో అంత ప్రాపర్ గా మనకి రిజల్ట్స్ వస్తాయి. డే మొత్తం వర్కౌట్ చేసి ఫుడ్ ప్రాపర్ గా లేకున్నా సరే మీకు ఇలాంటి రిజల్ట్స్ కనిపించవు. ఓకే, సో జస్ట్ మనం చేసే వర్కౌట్ ఓన్లీ 1 hour and 1.5 hours, కానీ డే మొత్తంలో మన డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన వాటర్, స్లీప్, రెస్ట్ ఇవన్నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ చాలా మంది వర్కౌట్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటారు, చాలా పెద్ద మిత్. ఎలాంటి జిమ్ కోచ్ దగ్గరికి వెళ్ళండి, ఎలాంటి ప్రొఫెషనల్ కోచెస్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఓన్లీ డైట్ చేయకుండా వర్కౌట్ చేసి వెయిట్ లాస్ అని అవుతారంటే వాళ్ళు ససేమిరా కారు అని చెప్తారు. డైట్ ఈజ్ 80% కీ రోల్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మీరు 90 days కష్టపడ్డారు, జస్ట్ ఓన్లీ 8 kgs వెయిట్ లాస్ ఏంటి అని మీకు డౌట్ రేస్ కావచ్చు. సో దానికి నేను సొల్యూషన్ ఇస్తాను. ఏంటి అంటే 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందే ఆల్మోస్ట్ 1.5 year ముందే 16 kilos వెయిట్ లాస్ అయ్యాను, 16 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాను. సో అదే వెయిట్ నేను మెయింటైన్ చేశాను. దాని తర్వాత అప్పుడు ఎందుకు స్టాప్ చేశాను అంటే స్టబ్ అండ్ ఫ్యాట్. స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి ఒక 10 kgs 20 kgs దగ్గరనే ఆ వెయిట్ లాస్ ప్రతి ఒక్కరికి స్టక్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ మీకు మొత్తం లూజ్ ఫ్యాట్ ఉంటుంది, అన్ని ఈజీ టు వెయిట్ లాస్ ఉంటుంది స్టార్టింగ్ లో. సో దాని తర్వాత మీకు స్టబ్ అండ్ ఫ్యాట్ ఉంటుంది, కొన్ని ఏళ్ళ ఉంచి పేరుకపోయిన ఫ్యాట్ ఉంటుంది. సో థిక్ ఫ్యాట్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే. సో ఆ ఫ్యాట్ ని కరియడం చాలా కష్టం. ఓకే, సో నాకు అక్కడ నేను గివ్ అప్ ఇచ్చేసాను అప్పుడు, కానీ మళ్ళీ ఇప్పుడు నా బాడీ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఆ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఆ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసుకున్నాను. అందుకే నేను చెప్పాను నేను చాలా ఫ్యాట్ లాస్ అయ్యాను, మజిల్ గెయిన్ అయ్యింది, వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ బాగా వచ్చేసింది. ఓకే, సో నా వెయిట్ లాస్ 8 kgs తగ్గింది, అప్పుడు 16 kgs అండ్ ఇప్పుడు 8 kgs. ఓకే, సో కంప్లీట్ గా నా వెయిట్ లాస్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. అండ్ మీకు కూడా డైట్ ప్లాన్ కావాలంటే అండ్ మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మీ క్యాలరీ కంట్రోల్ ఉంటుంది. సో మీ క్యాలరీ కౌంట్ మీద ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఒకవేళ ఆకలి అవుతుందని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రోటీన్ పర్సెంటేజ్ ఎలా తీసుకోవాలి, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలా తీసుకోవాలి, అండ్ ఫైబర్ ఫుడ్ ఏం తీసుకోవాలి, సో ఏ టైంలో ఏ ఫుడ్ తింటే బాగుంటుంది, అండ్ మన చీట్ డేస్ ఉంటాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, అది అనేది ఈ అన్ని థింగ్స్ మీకు కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, నా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఇస్ కౌశిక్ కోచ్. సో మీకు ఎలాంటి థింగ్ అన్న మీకు హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ పర్సనల్ గా కోచ్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. కోచ్ లేరు, నేను పర్సనల్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే కంపల్సరీ కింద వీడియోలో నా డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్,
సో ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కౌశిక్ ఫిట్ కోచ్. అండ్ దిస్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్ సైనింగ్ ఆఫ్.